అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ గౌడ్. ఈ నెల ఏప్రిల్ 16వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహావిష్కరణ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమందిని మిస్ అయిన ఎవరిని ఎక్కడ నిరుత్సాహపడకుండా మాకు వీలైనంత వరకు మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 11 మంది టీం అయినా దీనికి సపోర్ట్గా కర్నూలు నాయకుల్ని, బీసీ నాయకుల్ని కూడా సపోర్ట్గా తీసుకొని పాములపాడు మండలం ఒకటే కాకుండా కొత్తపల్లెం మండలం, వెలుగోడు, బంగ్లా, ఇంకా మిగతా మండలాల్లో కూడా ప్రచారం చేసి తిరిగే కార్యక్రమంలో కొంత మిస్ అయిన మీ దృష్టికి తెలిసినా రావాలనే ఉద్దేశంతో, అంటే మేము సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీ స్క్రోలింగ్ల ద్వారా కానీ, ఇట్లా వాయిస్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ పిలవడం జరుగుతుంది. వీలైనంత వరకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పాములపాడు మండలంలో ప్రతి గ్రామం నుంచి, ఖచ్చితంగా ప్రతి బీసీ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా కానీ వచ్చి ఆ రోజు ఉదయం 10 గంటలకు మీటింగ్ విగ్రహావిష్కరణ తర్వాత పాములపాడు మండలంలో ప్రతి గ్రామం నుంచి, ఖచ్చితంగా ప్రతి బీసీ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా కానీ వచ్చి ఆ రోజు ఉదయం 10 గంటలకు మీటింగ్ విగ్రహావిష్కరణ తర్వాత మీటింగ్ ఉంటుంది. ఇక్కడనే భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నారు, కేఈ ప్రభాకరన్ వస్తున్నాడు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే వస్తున్నారు, ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇంకా ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ పిలిచే కార్యక్రమంలో ఎక్కడైనా కానీ మిమ్మల్ని పిలవలేదని నిరుత్సాహపడకుండా స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని, మన మండలంలో ప్రతి గ్రామం నుంచి రావాలని. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశమే ఒక 5-6 నెలల క్రితం మనమంతా బీసీలు ఒక యూనిట్గా ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపుగా గ్రామాల్లో బీసీలు 60% ఉన్నా మనం ఎక్కడ కానీ మనకు సరైన న్యాయం జరగలేకపోతుంది. మనమంతా ఒక యూనిట్గా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, బీసీ కమిటీలు. దాని ద్వారా గ్రామాల్లో కూడా కమిటీలు వేసే కార్యక్రమంలో మనకంటూ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 10 అడుగులు ఉన్నటువంటి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం. ఇంతటి విగ్రహాన్ని 16వ తారీఖు ఆదివారం రోజు ఈ విగ్రహావిష్కరణ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అంతటి మహనీయులు వారి విగ్రహానికి మనం ఈరోజు మన మండలంలో నిలబెట్టుకుంటున్నామంటే చాలా గర్వించేటువంటి విషయం. ఎందుకంటే ఆ కాలంలోనే ఆయన ఆ రకంగా ఆలోచించి దాదాపుగా 197 ఏళ్ల కిందట ఉన్నట్టు ఆయనని ఈరోజు మనం చరిత్రలుగా చెప్పుకోగలుగుతున్నామంటే అది ఆయన ఆ రోజు సొంతంగా ఆలోచించింటే ఈరోజు ఆయనను ఎవరూ కూడా ఆలోచించకపోతున్నాం. అందరి సమాజం గురించి ఆలోచించినాడు కాబట్టి ఈరోజు మనం ఆయన చరిత్రలుగా చెప్పుకోగలుగుతున్నాం. అప్పట్లో దాదాపుగా అగ్రవర్ణాల కులాల ఇంటి ముందర కూడా మనం నడవలేని పరిస్థితి. అంటే అణగారినటువంటి కులాలు, బడుగు బలహీనటువంటి కులాలు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాలు, మనమంతా నడవలేని పరిస్థితుల్లో కనీసం ఆ రోజు ఇండ్ల ముందర నడవాలంటే కూడా ఈ వెనక చీపుర పెట్టుకొని పోయే పరిస్థితి, కాళ్ళ అడుగులు తుడిపోయేటట్టు. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలా, అందరం సమానమైనటువంటి హక్కులు రావాలా. ఆ పరిస్థితి రావాలంటే మంచి జ్ఞానం ఉండాలా, ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే మంచి చదువు ఉండాలని ఆలోచించి ఆ రోజు మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మహిళలకు స్కూల్ ఏర్పాటు చేసి అప్పట్లోనే దాదాపుగా 34 స్కూళ్ళు, ఎంత అవమానాలు జరిగినా కానీ, ఎంత ఒడిదుడుకులు వచ్చినా ఆయన నిలదొక్కొని స్కూళ్ళు ఏర్పాటు చేసినందుకే ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, మన బిడ్డలు చదువుకోగలుగుతున్నారు, మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నామంటే అది ఆయననే కారణం. కాబట్టి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఆ రోజు 16వ తారీఖు రావాలని మనస్ఫూర్తిగా పేరున వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ.